సత్య అయితే బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోతానని అయితే రెడీ అవుతూ ఉంటుంది. సత్య నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం సమస్యకి పరిష్కారం కాదు. ఆగు, ఆగు అనైతే అంటూ ఉంటాడు. నేను చెప్పింది విను. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సమస్యకి పరిష్కారం అవుతుందా అనైతే అంటూ ఉంటాడు సత్య. మరి ఏం చేయమంటావు క్రిష్? మనిద్దరం కలిసి ఉండి ఒక సుఖంగా ఉండలేము. వేరు వేరుగానే ఉందాం అనైతే అంటూ ఉంటుంది. నేనేం చేశాను ఇప్పుడు? ఎందుకు నువ్వు ఎంత దినగా ఇదవుతున్నావు? వెళ్ళిపోవలసినంత పనేం చేశాను నేను అనైతే అంటూ ఉంటాడు క్రిష్. ఆ మాటలకి అబద్ధం ఆడావు క్రిష్. నువ్వు నా దగ్గర నిజం దాచేసి అబద్ధం చెప్పి నన్ను మోసం చేసావు. నాకు అది చాలా దినగా ఉంది. నేనైతే నీతో కలిసి ఉండలేను. కలిసి మనిద్దరం ప్రశాంతంగా సుఖంగా ఉండలేము. అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది సత్య. ఆ మాటలకి క్రిష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఆగు సత్య, నేను చెప్పింది విను అనైతే అంటూ ఉంటాడు క్రిష్. అయినా సత్య వినకుండా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేసరికి క్రిష్ అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, బ్రతిమలాడుతూ ఉంటాడు. ఎంత బ్రతిమలాడినా సత్య అయితే వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సత్య అలా వెళ్ళిపోవడం చూసి మహాదేవయ్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మహాదేవయ్య వాళ్ళ అమ్మ వాళ్ళైతే బాధపడుతూ ఉంటుంది. ఇక సత్య అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నేను ఇంట్లో ఉండి వేస్ట్, నా మాటకి విలువ లేనప్పుడు అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే షాక్ అవుతూ అలా తన వెనకాతలైతే బ్రతిమలాడడానికైతే వస్తూ ఉంటాడు.